ఆలయాల వద్ద భక్తుల సందడి మొదలైపోయింది. ఇక బాసరలో కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాగౌరి రూపంలో ఈ రోజు అమ్మవారు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం కావడంతో బాసర ఆలయంలో కూడా రద్దీ కనిపిస్తోంది. తెల్లవారుజాము నుండే భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. బాసర సరస్వతీదేవి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. గోదావరి ఉగ్రరూపంతో పుణ్యస్నానాలకి అనుమతి అయితే నిరాకరించారు. పుష్కర ఘాట్ల వైపు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. బాసర ఆలయ పురవీధుల్లోకి కూడా భారీగా వరద నీరు చేరింది. లాడ్జ్లు, కాటేజీల వరకు కూడా వరద నీరు వచ్చేసింది. కాటేజీల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. అయితే మూల నక్షత్రం కావడంతో భక్తుల రద్దీ మాత్రం అలానే కనిపిస్తోంది. సో అక్కడి నుంచి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, బాసర ఆలయం వద్ద ఏంటి పరిస్థితి? భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదు అని కనిపిస్తోంది, అర్థమవుతోంది. మరి వరద నీరు కూడా ఎక్కువగానే వస్తుంది అని చెప్తున్నారు. ఓవైపు గోదావరి ఉగ్రరూపం, మరోవైపు బాసర అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇప్పుడు బాసరలో కనిపిస్తున్నది ఇదే మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారు మహాగౌరి అలంకారంలో 8వ రోజు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో బాసర జ్ఞాన సరస్వతిని దర్శించుకొని అక్షరాభ్యాసం చేసేందుకు, వారి పిల్లలకు అక్షరాభ్యాస స్వీకార కార్యక్రమాలు చేసేందుకు బాసరకు వేలాదిగా భక్తులు తండోపతండాలుగా తరలిస్తున్నారు. మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేశారు. పుష్కర ఘాటుకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ రోజు మూలా నక్షత్రం వేళ అమ్మవారికి ఎలాంటి కైంకర్యాలు ఉంటాయి, ఉదయం నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి, మనతో పాటుగా ప్రధాన అర్చకులు ఉన్నారు. బాసర అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు సాగబోతున్నాయి, భక్తులకు ఎలాంటి నైవేద్యానికి సంబంధించి పూజా కార్యక్రమాలకు సంబంధించి చేయబోతున్నారు? ఓం సరస్వత్యే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు అమ్మవారు ప్రథమం శైలపుత్రిజ అనే శాస్త్రోక్త ప్రమాణంతో 8వ రోజు మహాగౌరి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి నక్షత్రము. ఈ నక్షత్రం రోజున విశేషంగా అమ్మవారికి ఉదయం పూటనే ప్రాతకాల పూజ చేసి సుప్రభాత సేవతో ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనాలు ప్రారంభమైనాయి. అదేవిధంగా ఈరోజు ఈ మూలా నక్షత్రం రోజున ఈ క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ నిర్వహించినట్లయితే అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్షాలతో పాటు వారికి మంచి విద్యా, బుద్ధి, మేధా సంపత్తి కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రోక్తి. కాబట్టి ఈ రోజున ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము, ఆశీర్వాదంతో మంచి విద్యాబుద్ధి కలుగుతాయని చెప్పి మనము ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇది ప్రధాన అర్చకులు చెప్తున్నది. ఓవైపు ఉగ్ర గోదావరి వరద పోటెత్తుతున్నప్పటికీ భక్తులు మాత్రము అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో బాసరకు క్యూ కడుతున్నారు. 8 క్యూ లైన్లో భక్తులకు అమ్మవారి దర్శనానికి అధికారులు ఏర్పాటు చేశారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.